మౌన పోరాటం మౌన పోరాటం. ఎందుకు ఏడుస్తున్నావు సౌందర్య? బావ నన్ను కొట్టాడానా? అబ్బే దెబ్బేం తగలేదు. అయినా చూసావు బావగారిని, పైకి అంత పెద్ద రౌడీలా కనపడతాడు గాని తనకి అడ్డం తనే గీసుకోలేడు. నేనే గీయాలి. నేను గీపోతే ఆ గడ్డం పెరిగి బావ ఇంకా బూచోళ్ళ కనిపిస్తాడు. ఏం నాన్న ఇదంతా? నువ్వు షేవింగ్ చేయడం, నేనిలా ఇల్లు వాకిళ్ళు తుడవడం ఎందుకు నాన్న? మనకి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. ఏ నాన్న, నీకు బాధగా లేదా? నువ్వు వాళ్ళకి ఎదురు తిరిగి ఈ పనులు చేయనని చెప్పవెందుకు? అమ్మో, ఎదురు తిరిగితే వాళ్ళు మళ్ళీ కొరడాతో కొడతారు కదా. కొరడాతో కొడితే మళ్ళీ చాలా నొప్పులుంటాయి. అందుకే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేస్తే అప్పుడు బావగారు చెల్లి మనల్ని ఏమనరు. ఏ నాన్న, ఇలా ఎంతకాలం బాధపడాలి మనం? మనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి? మనకి ఎన్ని బిజినెస్ లో ఎన్ని ఆఫీసులు ఉండి కూడా ఆ ఆఫీస్లో పని చేయడం మానేసి ఇలా ఇంట్లో పనులు చేస్తూ ఎంతకాలం ఉండాలి నాన్న? మనం మన ఆఫీస్లో ఎప్పుడు కూర్చుంటాం నాన్న? అత్తయ్య సూపర్, అలాగే నడుచురండి. మా దుర్గత్తే లాగే నడుస్తున్నారు. అలాగే ఎస్, పర్ఫెక్ట్. సూపర్ అత్తయ్య, పర్ఫెక్ట్ అత్తయ్య. ఎస్. అయ్యో అవంతి, పడిపోతాను. అత్తయ్య సూపర్ అత్తయ్య. ఇలా చెప్పాను, అలా పట్టేశారు. మీరు మా ఇంట్లో ఈజీగా చలామణి అయిపోతారు. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. నిజమే అత్తయ్య, కర్పూరం. సరే అత్తయ్య, ఇప్పుడు వాయిస్ ట్రైనింగ్ ఇస్తాను, పదండి. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, అవి ఎవరి వాయిస్ లో చెప్పండి. తమ్ముడి పుట్టినరోజుకి నేను ఉండట్లేదు. 2 days కోసం పక్కనున్న ఫారెస్ట్ కి వెళ్ళాలమ్మా. ఇదెవరి వాయిస్? ఇది నా పెద్ద కొడుకు ద్వారకా. ఇదెవరి వాయిస్? అమ్మ దగ్గర లేనప్పుడు వదినే అమ్మ అవుతుంది ఎవరికైనా. నా చిన్న కొడుకు మురారి. అవును అత్తయ్య, ఇవన్నీ చాలా తొందరగా నేర్చేసుకున్నారు. నా చీకటి ప్రపంచం చాలా చిన్నది. నా ప్రపంచంలోకి వచ్చిన మనుషులు, జరిగిన సంఘటనలు చాలా చాలా తక్కువ. అందుకే ఏ కొత్తవి నా జీవితంలోకి వచ్చినా వాటి రూపురేఖలు, స్వభావం గురించి నా మనసులో ముద్ర పడిపోతుంది. ఓకే ఓకే. ఇదెవరిది? మురారితో కాంపిటీషన్ కి వెళ్లకుండా తప్పించుకోవడానికి షాపింగ్ పని పెట్టుకున్నారు అని అపార్థం చేసుకునే వాళ్ళు. ఇది ఆ నక్షత్ర గొంతు. అప్పుడు కోపంగా ఉన్నట్టుంది, ఏంటో చాలా వెటకారంగా మాట్లాడుతోంది. తాతయ్య, జానకి గారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదమ్మా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ జానకి ఇంత తెలివిగా ప్రవర్తించిందే లేదు. అవునమ్మా, ఎప్పుడూ వాళ్ళతో దెబ్బలు తింటూ వాళ్ళకన్నీ పనులు చేసి పెడుతూ ఎంతో అమాయకత్వంతో ఉండే ఆ జానకమ్మేనా ఇంత తెలివిగా ఇంత త్వరగా అన్నీ నేర్చుకుంటుంది అనిపిస్తుంది. అంతే, కొంతమందికి తెలివి లోపలే ఉండిపోతుంది. దానికి కారణం ఆ మనిషి పెరిగిన వాతావరణం, పరిస్థితులు. జానకి అత్తయ్య అయితే ఇంకా ఫోకస్డ్ గా ఉన్నారు. అత్తయ్య, ఇంకా మీకు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి, రండి. ఇదిగో చూడు మురారి, మీ అమ్మగారు నాకు బాగా తెలిసినవారు. నా కష్టంలో ఒకనాడు ఆదుకున్నారు. ఆవిడ చెప్పారు కాబట్టే నేను నీకు ఇంత సాయం చేస్తున్నాను. పద లోపలికి. సార్ రా 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 రావయ్యా. మే ఐ కమ్ ఇన్ సార్? రండి.
రావయ్యా. సార్, ఇతను మురారి, నేను చెప్పాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏది నీ ఫైల్ ఇలా ఇవ్వు. ఇవివు. ఎంకామ్ చదివేవా? అది అవును సార్, ఆ సర్టిఫికెట్లో ఉంది కదా. సార్, నేను చదివింది బీకామ్ కదా. నేను ఎంకామ్ సర్టిఫికెట్ తయారు చేయించి పెట్టాను కదా. యు బీకామ్. కానీ బీకామ్ బీకామ్కి ఉద్యోగం రాదిక్కడ, ఓకేనా? ప్లీజ్ సైలెంట్గా ఉండు. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. కేకే అసోసియేషన్స్ లో అడ్వైజర్ గా వర్క్ చేసావా? గుడ్. సార్, నేను అంతేకాదు సార్, ఆ కింద సర్టిఫికెట్ చూడండి. మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. ఓ, గోయల్ అండ్ కంపెనీస్ లో సీనియర్ అకౌంటెంట్ గా కూడా వర్క్ చేసావా? చదువు అవ్వగానే అన్ని పెద్ద పెద్ద అసోసియేషన్స్ తోనే తను అసోసియేట్ అయ్యాడు సార్. అందుకే కదా నేను ఇట్లాగాను. ఓకే మురారి, నీకు మా కంపెనీలో అకౌంటెంట్ గా జాబ్ ఇస్తున్నాను, ఓకేనా? ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. నన్ను ఇంప్రెస్ చేస్తే నీకు మంచి జీతం, అంటే ఓ 40,000 వరకు ఉంటుంది, ఓకేనా? ఏంటి మాట్లాడవు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మన కంపెనీలో 6 years అగ్రిమెంట్ ఉంటుంది. ఆ టర్మ్ పూర్తయ్యేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. అగ్రిమెంట్ మీద సైన్ చేయించు రంగనాథ్. అలాగే సార్. సైన్ చేయి. ఇక్కడ ఇక్కడ. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి లాంజ్లో వెయిట్ చేయి. రంగనాథ్తో నీ అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కుర్రాడు ఖచ్చితంగా మనకు ఫేవర్గా ఉంటాడా? మనం చెప్పినట్టు వింటాడా? సార్, మీరు హ్యాపీగా ఉండండి. నాకు ఆ కుర్రోడు గురించి బాగా తెలుసు. బేసిక్గా కుర్రాళ్ళకి చాలా అవకాశాలుంటాయి, కానీ అవి తీరే అవకాశాలు ఉండవు. ఇతను అలాంటి కుర్రాళ్ళందరికీ ప్రతినిధి లాంటి వాడు. చాలా ఆశలున్నాయి. అందుకే ఓసారి పోలీస్ కేసులో కూడా అరెస్ట్ చేశారు. ఓకే, అయితే ఇతను మన గుప్పెట్లో పెట్టేసుకోవచ్చు, అకౌంట్స్లో బాగా వాడుకోవచ్చు.